హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీదు సూపర్ కిచెన్. ఈరోజైతే యమ్మీ యమ్మీ టేస్ట్ అయిన స్వీట్తోనైతే మేము ముందుకు వచ్చానండి. అదేంటో కాదు, జున్నండి. సూపర్ టేస్టీగా ఉండే జున్నండి. ఇది మనం స్వచ్ఛమైన పాలతో చేసుకునేది. కొంతమంది ఏంటంటే పాలల్లో ఏదో పౌడరు ఏమో వేసి అయితే చేస్తారు కదా, అది అంత టేస్ట్ ఉండదు. ఈ జున్ను అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మాకు పాలు పోసే వాళ్ళు అయితే 1 లీటర్ ఇచ్చారు. ఇది సెకండ్ డే రోజే చాలా గట్టిగా సూపర్ టేస్ట్ ఉంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్ వేసుకొని ఆ బౌల్లో పోసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. అది పొంగొచ్చే వరకు ఫుల్ పెట్టుకోవాలి. పొంగొచ్చిన తర్వాతనైతే సిమ్లో పెట్టుకోవాలి గ్యాసు, ఎందుకంటే కింద అడుగు పడుతుంది కదా, అందుకనేసి సిమ్లో పెట్టుకోవాలి. అడుగు పట్టినా కూడా ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఇష్టం. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇగో ఇలా అయిన తర్వాతనైతే ఒక హాఫ్ బౌల్ వరకు అయితే షుగర్ తీసుకున్నానండి. నేనైతే షుగర్ వేస్తా, బెల్లం వేసి అయితే ఎప్పుడు తినలేదు. మీకు ఇష్టం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది కొంచెం కరిగేంత వరకు ఉండనివ్వాలి. కరిగిన తర్వాతనైతే ఒక స్పూన్ వరకు అయితే ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇలాచి పౌడర్తోనే స్మెల్ అయినా టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ 1.5 అవర్ ఫ్రీజర్లో పెట్టద్దు, నార్మల్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనైతే తినాలి. చల్లగా సూపర్గా ఉంటుంది టేస్ట్. అయితే వేడిగా ఉంటే బాగుండదు కదా టేస్ట్. చూడండి ఎంత గడ్డ ఎంత బాగుందని, సూపర్గా ఉంది కదా. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అందరికీ. సూపర్. తిన్న తర్వాత అయితే యమ్మీ టేస్ట్గా ఉందండి. నేనే ఎక్కువ తినేసాను, అంత బాగుంది టేస్ట్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందా? మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.